హలో ఫ్రెండ్స్, రేపటి మార్కెట్ అనాలిసిస్ చూసుకుందాం. నిన్నటి రోజున మార్కెట్ హెవీ గ్యాప్ డౌన్ అవ్వగానే ప్రీ మార్కెట్ ఓపెన్ కాగానే నేను గ్రూప్‌లో మెన్షన్ చేశాను. సో, ఫస్ట్ ఎవరు తొందరపడి సెల్ చేయొద్దని, మార్కెట్ ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతుంది. చెప్పినట్టు ఫస్ట్ 5 మినిట్స్ మొత్తం గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఇప్పుడైతే 25,000 దగ్గర రెసిస్టెంట్ తీసుకుందో అక్కడి నుంచి మేము లైవ్‌లో సెల్లింగ్ ప్లాన్ చేసాము. మంచి ప్రాఫిట్ తీసాము. డే లో వరకి నేను వచ్చిందని ఎక్స్‌పెక్ట్ చేశాను. ఎగ్జాక్ట్‌గా వచ్చింది. బట్ మధ్యలోనే మేము ప్రాఫిట్ బుక్ చేసుకుందాము. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 120 పాయింట్స్ డూయింగ్‌లో ఆప్షన్స్‌లో క్యాప్చర్ చేసాము. సో, ఎప్పుడైతే 24,600 మన సపోర్ట్ లెవెల్ ఉందో ఎగ్జాక్ట్‌లీ అక్కడి నుంచి బౌన్స్ అవుతదని కూడా నేను గ్రూప్‌లో మెన్షన్ చేశాను. అక్కడి నుంచి మనకి మార్కెట్ అనేది బౌన్స్ అయింది. సో, 24,600 దగ్గర బై చేసిన వాళ్ళు మంచి ప్రాఫిట్‌లో ఉంటారు. అలాగే 24,720 దగ్గర కూడా ఈ లెవెల్‌లో బై చేసిన వాళ్ళు ప్రాఫిట్‌లో ఉంటారు. సో, ఫ్లాట్ గాని, గ్యాప్ డౌన్ గాని ఓపెన్ అయితే నేను సెల్ సైడ్ ప్లాన్ చేస్తాను. 25,000 అబోవ్ గ్యాప్ అప్ అయితే మాత్రం నేనేం ప్లాన్ చేయను. ఎందుకంటే ఈ రేంజ్‌లోనే మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. 25,000, 25,120 పెర్సిస్టెంట్ గాను, 24,720, 24,600 సపోర్ట్‌గా చూస్తున్నాను. అలాగే బ్యాంక్ నిఫ్టీలో సేమ్ ప్లాన్ ఉంటుంది. 60,160, 60,470 రెసిస్టెంట్ గాను, 59,630, 59,430 సపోర్ట్‌గా చూస్తున్నాను. అలాగే సెన్సెక్స్‌లో 80,470, 81,230 రెసిస్టెంట్ గాను, 79,700, 79,430 సపోర్ట్‌గా చూస్తున్నాను. థాంక్ యూ. Please do subscribe to my channel and hit the bell icon. Audio Jungle.